బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్ మాలిక్. 3. అల్ మాలిక్. అల్లాయే ఈ ప్రపంచానికి సృష్టికర్త, యజమాని. తీర్పు దినానికి కూడా ఆయనే అధినేత. ప్రతి వ్యక్తికి తన కర్మలను బట్టి ప్రతిఫలం దొరకాలి. అల్లాయే అందరికీ సరైన న్యాయం చేసేవాడు. నేరస్తుడికి శిక్ష, సజ్జనునికి తగిన సత్ఫలితం లభించాలి. అల్లాయే నిజమైన తీర్పరి. మన అన్ని విషయాలు ఎరిగినవాడు కాబట్టి ఆయనే తీర్పు దినానికి యజమాని. ఆయన తలిస్తే మనల్ని క్షమించవచ్చు. ఎవరూ మరొకరి మన్నింపు కొరకు సిఫార్సు చేయలేరు. షిర్క్, బహుదైవారాధనను తప్ప మన ఇతర చిన్నా చితక తప్పులను ఆయన క్షమించవచ్చు. ఆయన తప్ప ఆరాధనకు అర్హులు మరెవ్వరూ లేరు. సజ్జనులు స్వర్గానికి, నేరస్తులు నరకానికి పోక తప్పదు. మాలిక్ అంటే రాజు లేక యజమాని అని అర్థం. ఈ ప్రపంచానికి అల్లాయే కర్త, యజమాని, ఇంకా తీర్పు దినానికి యజమాని. ఈ ప్రపంచంలోని ఓ ప్రాంతానికి లేక ఓ దేశానికి మాత్రమే ఆయన రాజు కాదు. ఆయన రాజులకు రాజు, ప్రపంచానికే చక్రవర్తి, సార్వభౌమాధికారి, పాలకుడు. ఫిరోన్ రాజు తాను ప్రపంచానికి రాజునని చెప్పుకున్నాడు. కానీ చివరికి ఏం జరిగింది? సర్వనాశనమయ్యాడు. పొడమి పైన ఉన్న రాజులంతా ఏదో ఒకరోజు చనిపోయేవారే. అల్లాహ్ ఒక్కడే శాశ్వతంగా ఉండేవాడు. ఆయన ఈ ప్రపంచానికి రాజు మాత్రమే కాదు, తన సృష్టితాల పట్ల అమిత దయ, ప్రేమ, వాత్సల్యాలు గలవాడు. ఇంకా అందరినీ ఆయనే ఎల్లప్పుడూ కనిపెట్టి కాపాడేవాడు. ఈ ప్రపంచంలో సత్యాన్ని, శాంతిని స్థాపించదలిచాడు. మనమంతా విశ్వసనీయమైన దాసులుగా మారాలని ఆయన ఆకాంక్ష. అల్లాహే అత్యంత శక్తిమాన్యుడైన పాలకుడు. ఒక దేశంలో మనం నివసిస్తున్నప్పుడు ఆ దేశ సంవిధానాన్ని అనుసరించి జీవించాలి. అదేవిధంగా ప్రపంచంలో నిజమైన విశ్వాసంతో నిత్య జీవితంలో పాటించాల్సిన నియమాల్ని అల్లాహ్ దివ్య ఖురాన్లో మనకు తెలిపాడు. ఆయన అయిష్టత నుండి, కోపాన్ని నుండి, శిక్ష నుండి మనం తప్పించుకోవాలంటే ఆ విధి విధానాన్ని అనుసరించడం మన విద్యుక్త ధర్మం. మనం మంచివారుగా, సత్యసంధులుగా, సత్శీలులుగా, ఉన్నతులుగా మారి శాంతిని, సోదరత్వాన్ని స్థాపించాలి. అప్పుడే మనం మంచి పౌరులుగా పరిగణించబడి అందరి మాలిక్ అల్లాహ్ నిర్దేశించిన నియమాల్ని పాటించిన వారవుతాం. మన మార్గదర్శకానికి దివ్య ఖురాన్ ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర జీవన విధానం కూడా మన ముందుంది. మరణించిన మానవాళి అంతా మళ్ళీ లేపబడి అల్లాహ్ ముందు హాజరవడం తథ్యం. ఆ తీర్పు దినానికి ఆ మాలిక్ మాత్రమే సర్వాధికారి అవుతాడు.